డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేయడం అనేది చాలా చాలా చేదు విషయం. ఆ విషయం గురించి మేము నిరసన తెలుపుతున్నాము. ఇంకా బాధితురాలికి న్యాయం జరగలేదు. ఈ దుర్ఘటనకు పాల్పడిన వాళ్ళు ఎవరు అనేది ఇంకా వెలుగులోకి రాలేదు. వాళ్ళని కప్పిపుచ్చడానికి వాళ్ళని వెలుగులోకి రానికుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కోల్కతాలో జరిగే నిరసనకు కూడా ఎంతోమంది వేల మంది గుండగులు వచ్చి వాళ్ళ నిరసనని ఆపడానికి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళందరినీ భయపెట్టారు. ఇదంతా ఎందుకు జరుగుతున్నాయి, ఎవరున్నారు దీని వెనకాల, ఎవరు చేశారు ఈ పని అనేది ఇంతవరకు తెలియదు. ఆగస్టు 9వ తారీఖు ఈ దుర్ఘటన జరిగితే ఇంతవరకు ఎవరు చేశారనేది ఎవరికి తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వేరే వాళ్ళు ఎవరు వాయిస్ రైజ్ చేయడం లేదు, మహిళా సంఘాలు కానీ ఎవరు కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది ఒక డాక్టర్ల విషయం కాదు. ఎవరైనా సరే ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది అంటే తనకు న్యాయం జరిపించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం కూడా ఎవరు ఏం మాట్లాడడం లేదు. నిరసన చేస్తున్నారు కానీ ఎవరు అసలు రేప్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ దుర్ఘటనకు పాల్పడిన వాళ్ళు ఎవరు అనేది ఇంకా తెలియదు. అది తొందరగా తెలియాలని ఆ మృతురాలి ఆత్మకు శాంతి జరగాలని అందరము నిరసన తెలుపుతున్నాము. ఇప్పుడు అమ్మాయిలు ఇక్కడ మళ్ళీ హాస్టల్కి వెళ్ళి ఇక్కడ వాటర్ తాగి మళ్ళీ పెట్రోల్ చాలా కష్టం కదా. ఎక్కడైతే వర్క్ ప్లేస్లో మనకి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తే అక్కడే ఫ్రెష్ అవుతారు, అక్కడే ఏమన్నా ఉండి తీసుకుంటారు. ఇక్కడ ఈ దారిలో కూడా ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ సెంటర్ కూడా బేసిక్ సర్వీసెస్ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేయాలి. చాలా ఎక్కువగా ఉందండి, పేషెంట్స్ అందరూ అవుతున్నారు కానీ బాధ అక్కడ తెలియదు. We